మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన వెళ్ళారా, మన దిగాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసే, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కంచి కాపాడి సంరక్షించిన దేవా, మన దిగాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైంది కూడా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన వెళ్ళారు ఏర్పాటు చెందిన వాక్య భాగము చిత్తము తరువాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వచనం విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుండి 9 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, సైన్యములకు అధిపతి యెహోవా అనగా సర్వశక్తి గల దేవుడు ఆయన తన ప్రజల నిమిత్తము వారి పాపముల నుండి వారి విడిపించుటకు ఆయన చేయబోతున్న గొప్ప యాగమై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ పరలోకమందు పర్వతమందు అనగా తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో మనము త్రిత్వంలో ఏకత్వాన్ని కలిగిన వారమై ఆ పర్వతమందు జరుగు ఆ యొక్క పనులు ఏవైతున్నావో వాటిని వివరిస్తూ ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా అన్నాడు. అంటే ఏ పర్వతమైతే దేవుడు ఏర్పరిచాడో ఆ పర్వతాన్ని గురించి మాట్లాడుతూ సమస్త జనముల నిమిత్తము అంటున్నాడు. అంటే యూనివర్సల్ కాలుగా సర్వమానవాళి నిమిత్తము ఈ మాటను మాట్లాడుతూ క్రొవ్విన వాటితో విందు చేయును అంటున్నాడు. అంటే పుష్టి గలవి, ఆరోగ్యం గలవి, బలము కలిగినవి, ఇవన్నీ కూడా విందుకు సిద్ధంగా ఉన్నవి. అనగా ప్రభు యొక్క రాకడకు, పెండ్లి కుమారుని యొక్క రాకడకు సంఘం ఏ విధంగా సిద్ధపడాలో ఆ సిద్ధపాటులో భాగంగా ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నున్న ద్రాక్షారసముతో విందు చేయును అంటున్నాడు. అంటే ఇది మనలను మన పాపముల నుండి, మన అతిక్రమముల నుండి తప్పించేదిగాను, రెండవది మనలను ఆయన రక్తము చేత ఆయన ద్వారా మనలను ఏకీవింపజేసేది. అనగా క్రీస్తు రక్తము చేత మనం కడగబడిన విధానంలో తండ్రి మనకి ఏదైతే ఆయన ఇవ్వబోతున్నారో దాని గురించి చెప్తూ మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును అంటున్నాడు. ఇది ఆయన రక్తముగా, ప్రభు మన కొరకు చిందించిన రక్తంగా మనం దీన్ని చూడగలం. కాబట్టి మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును అంటున్నాడు. ఇవి శక్తిని, బలాన్ని, ఆహారం అనేది శరీరాన్ని గుర్తు చేసేదిగా, ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము ఆయనలో జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని ఇక్కడ యెషయా ద్వారా దేవుడు గుర్తు చేయొచ్చు. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విందు పరసంబంధమైనదిగా, పరలోక సంబంధమైనదిగా, దేవుని యందు మానవునికి ఉండే ఆ యొక్క ప్రేమను కొనసాగించేది. కాబట్టి సమస్త జనముల ముఖములను కప్పుకొనుచున్న ముసుగును ఎవరైతే మరి తమ యొక్క పాపములను, అతిక్రమములను ఒప్పుకొనక వాటిని దాచిపెడుతూ వాటిని కప్పుకుంటున్న విధానం ఉందో దాని గురించి యెషయా అంటున్న మాట, సమస్త జనముల మూలముగా అంటాడు. అంటే ముఖ్యములను, అంటే దేవుడు తన బిడ్డలను ఆయన దర్శిస్తున్న విధానము, ఆయన తన రక్తం చేత, తన శరీరము చేత మనల్ని బలపరిచి మనం ఆయనతో, ఆయన మనతో జీవించడానికి ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న సందర్భాల్లో
ఇక్కడ మరి చీకటి సంబంధమైన పనులను గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సమస్త జనములు ముఖములను కప్పుకొనుచు ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను అన్నాడు. అంటే ఆయనకి మానవునికి ఉన్న ఆ అడ్డుబండను, అడ్డురాయిని, అడ్డు తెర ఏదైతే ఉందో దానిని ఆయన తొలగించేవాడు. అంటే ఇరువురుము ఏకమై తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనము సదాకాలము జీవించుటకు ఆ విందునందు ప్రవేశించు వారమై ఉంటాము అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. అంటే ఏ మరణమైతే ఆది తల్లిదండ్రుల ద్వారా మనకి సంప్రాప్తించిందో దాన్ని తొలగించి ఆయన మరణాన్ని పొందకుండా ఆయనతో పాటు జీవించే స్థితిని, అందుకనే చెప్తున్న మాట, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద ఉన్న బాష్ప బిందువును తుడిచివేయను. అంటే నీ కష్టాలు, నీ శ్రమలు, నీ వేదనలు, నీ బాధలు ఇవన్నీ కూడా ఆయన తొలగించి నిన్ను తన ఆత్మచేత, తన ఆత్మయందు నిన్ను బలపరచు. కాబట్టి యెహోవా ప్రతి వాని ముఖం మీద ఉన్న బాష్ప బిందువును తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందలను తీసివేయను అన్నాడు. అంటే మానవులుగా మనం ఈ లోకంలో చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి అక్రమాన్ని, అన్యాయాన్ని విడిచి ఆయన క్రీస్తు యొక్క రక్తములో, ఆయన శరీరంలో మనం కడిగినప్పుడు అవన్నీ కూడా తొలగింపబడతాయి. కాబట్టి భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగను జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క రాకడకు సూచనలై ఉన్నవి. ప్రభు రాకడకు మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో ఆ సిద్ధపాటులో భాగంగా ఆయన సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయించిన విధానం ఏదైతే ఉందో ఆ పరలోకపు విందులో పెండ్లి కుమారుడైన ప్రభువుని వధువైన సంఘం ఎదుర్కోవడానికి మరి పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాటగా సమస్త జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయను అంటున్నాడు. కాబట్టి ఇది ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని, ఆత్మీయతను మనని ఆయనతో ఉండజేసేది. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో అంటాడు, ఆ దినమున జనులు ఇలాగా అందరూ అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఇవన్నీ సంభవించబోతున్నాయో, జరగబోతున్నాయో వీటన్నిటినీ గురించి చెప్తూ అని అంటున్నాడు, ఆ దినమున జనులు ఇలాగ అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము అంటున్నాడు. ఎవరైతే మనల్ని రక్షించారో, ఎవరినైతే మనల్ని కాపాడారో, ఎవరైతే మనల్ని సంరక్షించారో ఆ సర్వశక్తి గల దేవుని యొక్క సమ్ముఖమందు మనమందరమును కూడా రక్షణానుభవంలో నిలిచిన వారముగా, సంతోషించి ఉత్సహించే వారముగా ఉన్నామనే విషయాన్ని యెషయా ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క రాకడలో ఆయన బిడ్డలైన మనము ఆయనతో సదాకాలము జీవించాలంటే మనము ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తం ద్వారా జీవించవలసి ఉన్నది. కాబట్టి మనకు ఆయనకు అడ్డుగండగా ఉన్న ఆ యొక్క 7వ వచనంలో చెప్పినట్లు సమస్త జనముల ముఖములను కప్పుకొనుచున్న ముసుగును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. కాబట్టి ఆయనకు మనకి అడ్డుగా ఉన్న దానిని ఆయన తొలగించి మనలందరినీ ఆదినమున జనుల మీదగా అంటూ, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. ఎవరైతే మనం కనిపెడుతున్నామో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణలో మనము ఆయనతో పాటు నిలిచిన వారమై ఉంటాము. కాబట్టి మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము. కాబట్టి ఈ గొప్ప రక్షణను, ఈ సంతోషాన్ని మనమందరము కలిగిన వారముగా, పొందిన వారముగా ప్రభుత్వ పరిశుద్ధాత్మతో సదాకాలము జీవిస్తూ ఆ పర్వతమందు జరగబోయే ఆ యొక్క గొప్ప విందులో మనమందరము పాలుభాగస్తులు కావాలని యెషయా ద్వారా
పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, సర్వశక్తి గల మా యేసయ్య, నిజమేనైనా తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించుటకు త్రిత్వమందు మమ్మలను ఈ రీతిగా మీరు దర్శిస్తూ నీ శరీరమందున, నీ రక్తమందున మమ్మల్ని పాలుభాగస్తులను చేసి, అయ్యా మీకు మాకు అడ్డుగా ఉన్న ఆ యొక్క తెరను తొలగించి, అయ్యా మేము నీయందు నీతో జీవించగలిగిన నీ సహాయము మాకు అనుగ్రహించినందుకే వందనాలు. మరణమును పాపమును కొట్టివేసి జీవమును అనుమతించి మీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేస్తున్నందుకే వందనాలు. తండ్రి, ఏది నీ చిత్తమో, ఏది నీ ఉద్దేశమైనదో దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యమందు చేరగలిగిన కృప దయచేయమని, ఈ దిన పరిచర్లో సేవలో మీరు మాకు తోడైండమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించాం. శోధనలో కాదు శోధన తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన ప్రభువు నేను దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాతుడైండి సంరక్షించునుగాక. ఆమేన్.